హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. శ్రీకాకుళంలో స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన గుడ్ న్యూస్ అండి. సో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మనం ఫ్రీ డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం 26th మార్చ్ నాడు, అంటే రాబోయే ఆదివారం 10 గంటలకు గాను. సో గ్రూప్ 2కైనా స్పెషల్ కోర్స్, అది కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్కి. మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి. తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడే విధంగా క్వాలిటేటివ్గా శ్రీకాకుళంలో మనం ఏంటంటే మనం అందిస్తున్నాం మన యొక్క ఫ్రీ డెమో కోర్సెస్ అండి. ఏపీఎస్సిలో రానున్న గ్రూప్ 2 నోటిఫికేషన్స్కి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటేనే మీరు సక్సెస్ అవ్వగలరు. కాబట్టి మీ ప్రిపరేషన్ ఇంకా మెరుగుపరిచే విధంగా క్వాలిటేటివ్గా మనం అందిస్తున్నాం. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే స్టూడెంట్స్, ఇంకొక అద్భుతమైన గుడ్ న్యూస్, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టూడెంట్స్కి ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఎందుకు తీసుకోవాలి, ఆంథ్రోపాలజీ ఎందుకు బెస్ట్ అనేది డైరెక్ట్గా మన బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్ ఫ్యాకల్టీ అయిన శ్రీనివాస్ సార్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? మీకోసం మనం ఒక ఇంటరాక్టివ్ ఫెసిలిటీ అనేది క్రియేట్ చేస్తున్నాం, ఇంటరాక్షన్ విత్ ఫ్యాకల్టీ. సో 21st మార్చ్ నాడు, సో అంటే రేపు 8 గంటలకు, సాయంత్రం 8 గంటలకు మీరు డైరెక్ట్గా మన సార్తో కాంటాక్ట్ అయ్యి ఆంథ్రోపాలజీ ఆప్షనల్స్ మీద డౌట్స్ ఇంకేమన్నా ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా మన సార్తో ఇంటరాక్ట్ అయ్యి మీకు కావాల్సిన డౌట్స్ అంతా కూడా క్లారిఫై చేసుకోవచ్చు అన్న. ఇలాంటి అద్భుతమైన అవకాశం రేరెస్ట్ ఆఫ్ రేర్ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ఫ్యాకల్టీతో మీరు కోర్స్ తీసుకోకపోయినా మీరు ఇంటరాక్ట్ అయ్యి డిసైడ్ అయ్యేంత అవకాశం అనేది ఇందులో ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ నాన్న. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఉపయోగించుకోవాల్సిన ఆపర్చునిటీ. సో మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ యొక్క సైట్లో లాగిన్ అయ్యి మీకైనా లాగిన్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మరింత ఇన్ఫర్మేషన్కి మీరు డెమో కోసం ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకున్నారు అంటే డైరెక్ట్గా మీకు లైవ్ వస్తారండి సార్ గారు. సో అప్పుడు మీరు డౌట్స్ అంతా క్లారిఫై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే స్టూడెంట్స్, సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఎన్సీఆర్టీ క్విజ్. సో ఎన్సీఆర్టీ క్విజ్ అంటే ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే విధంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో క్వశ్చన్ చదివితేనే మీకు అద్భుతంగా అర్థమయ్యేలా మీకు నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్, ఐఏఎస్ డ్రీమ్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా చదవాల్సిన ఈ కోర్స్ ఏదైనా ఉందంటే అది ఎన్సీఆర్టీ ఫౌండేషన్. నేను 10th క్లాస్లో ఉన్నాను సార్, నేను 12th క్లాస్లో ఉన్నాను సార్, నేను డిగ్రీలో ఉన్నాను సార్, నేను యూపీఎస్సీ స్టార్ట్ చేయొచ్చా సార్ అని అడిగే ప్రతి ఒక్క స్టూడెంట్కైనా సమాధానం ఇదేనా అన్న. 6th క్లాస్ నుంచి కూడా, సో చూడండి, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉంటున్న ఎన్సీఆర్టీ సిలబస్ని నీట్గా క్లియర్గా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వాలిటేటివ్ ఫ్యాకల్టీ ద్వారా మీకు అందిస్తున్నామండి. సో అలాంటి అద్భుతమైన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది 15,000 రూపాయలు. మీకు ఉగాది సంబరాల్లో భాగంగా మనం ఏంటంటే 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తుంది. సో కైండ్లీ గైస్, ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. ఎందుకంటే 31 మార్చ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ వ్యాలిడిటీలో ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే ఒక క్వాలిటేటివ్ కోర్స్. ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ ప్రిపేర్ దిస్ కోర్స్. అలాంటి ఒక అద్భుతమైన కోర్స్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. కైండ్లీ గెట్ ఇట్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు యూపీఎస్సీ ప్రిపరేషన్. సో అలాగే చూడండి, నాట్ ఓన్లీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కంప్లీట్ యూపీఎస్సీ కోర్స్ కావాలి. అన్ని ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి గైడెన్స్ అందిస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీకు డీటెయిల్గా చెప్తూ మీకు అర్థమయ్యే విధంగా తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఎవర్ క్వాలిటీ అందిస్తూ మీకోసం అందుబాటులో ఉంటున్న కోర్సే ఈ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ అన్న. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ కంటూ ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుందన్న. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనం నమ్మే సిద్ధాంతం ఏంటి, మనం చెప్పే ప్రతి చిన్న విషయం కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి అన్నీ తెలిసిన వాడు నేర్చుకోవడం కాదు, అసలేం తెలియని స్టూడెంట్కి కూడా అర్థమయ్యే విధంగా క్వాలిటేటివ్గా డీటెయిల్గా పిన్ టు పిన్ చెప్తామండి. అదే మన సిద్ధాంతం. సో దాన్ని గట్టిగా నమ్ముకుంటూ మన ఫ్యాకల్టీస్ అందరూ ఎఫర్ట్ వేస్తూ మీకు అందిస్తూ ఉన్నారు. ఇది ఒకరి యొక్క విషన్ కాదు, దిస్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ విషన్. సో అలాంటి అద్భుతమైన విషయంతో మనం మీకోసం ఈ యొక్క యూపీఎస్సీ కోర్స్ అందిస్తున్నాం. సో మీరే చూడండి, మీకు నమ్మి మీకు అర్థమయ్యేలా క్వాలిటీగా చెప్తున్నారు అనిపిస్తేనే కోర్స్ తీసుకోవచ్చు అన్న. కాకపోతే వృధా చేయొద్దు కాలాన్ని. ఎందుకంటే 1st ఏప్రిల్కి అంతా కూడా న్యూ బ్యాచ్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి, చేజిక్కించుకోండి. అలాగే చూడండి, 31st మార్చ్ వరకు మాత్రమే మీకు ఆఫర్ వ్యాలిడిటీ. 20,000 రూపాయలు మీరు సేవ్ చేస్తున్నాం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ అన్న. ఇలాంటి ఒక ఆపర్చునిటీ మళ్ళీ రాదు. అలాగే ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మనం అందిస్తున్నాం. సో మీరు క్లాసుల్లో కూర్చొని వినాలనుకుంటున్నారు అంటే వైజాగ్ మరియు హైదరాబాద్లో ఇన్ఫినిటీ, సో అంటే చూడండి లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం కోర్సెస్ అందిస్తున్నాం.
1 ఏప్రిల్కి అంతా కూడా సో చూడండి 1 ఏప్రిల్కి అంతా కూడా ఆఫ్లైన్లో బ్యాచెస్ కూడా మనం స్టార్ట్ చేస్తాం. సో డోంట్ వరీ నాన్న, మీరు 3 రోజులు ఫ్రీ డెమో కూడా అటెండ్ అయ్యే అవకాశం కల్పిస్తాము. మీరు మా క్లాసెస్లో వచ్చి కూర్చొని విని అర్థమయ్యి తర్వాత నచ్చితేనే మీరు డిసైడ్ అయ్యి కోర్స్ తీసుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనం అందిస్తున్నాం. అలాగే ఆప్షనల్స్ కూడా మీకు 15,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి, ఉపయోగించుకోండి. ఎందుకంటే 31 మార్చి తర్వాత ఫీజ్ అంతా కూడా మార్చడం అనేది జరుగుతుంది. సో యూ విల్ సేవ్ దిస్ అమౌంట్ ఆఫ్ మనీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు మనం చూసేది ఏంటంటేనన్నా ఎన్సీఆర్టీ ఎంసీక్యూ. సో ఎన్సీఆర్టీ నుంచి కూడా ఎంసీక్యూస్ ఎలా అడుగుతారు అనేది చూస్తున్నాం. అందులో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ సంబంధించి ఆల్రెడీ 4 క్విజెస్ అనేది నేను 3 క్విజెస్ కండక్ట్ చేస్తున్నాను. ఇది అందులో 4th క్విజ్ నాన్న. సో 4th క్విజ్ రెగ్యులర్గా మనం క్విజ్ రూపంలో క్వశ్చన్ ఎలా అడుగుతారు, అలా వస్తే మనం ఎలా సమాధానం ఇస్తాం అనే విధంగా మనము తీస్తున్నాం. ఈ కోర్స్ ఎందుకు ఇంపార్టెంటో ముందే చెప్తున్నాను చూడండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రారంభ దశలో ఉండే స్టూడెంట్కి ఉండే సమస్య ఏంటంటే అసలు చదువుతాం కానీ క్వశ్చన్ ఎలా అడుగుతారో తెలియదు, క్వశ్చన్ అడిగినా కానీ దానికి ఎలా ఆన్సర్ పెట్టాలో తెలియదు, టెక్నిక్స్ తెలియదు. సో అందుకనే ఈ వీడియోస్ అనేది చాలా వాల్యుబుల్, డోంట్ మిస్ ఇట్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో ఇది 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2 అండ్ నెయిదర్ 1 or 2. సో ఇది కామన్గా వచ్చే యూపీఎస్సీ క్వశ్చన్. సో ఈ ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్లో 2 స్టేట్మెంట్ ఇస్తారు, అందులో ఏ స్టేట్మెంట్ కరెక్టో మీరు గ్రహించాలి. సో ఇక్కడ లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్. సో చూడండి, విచ్ వెన్ అన్ ఆర్గానిజం మూవ్స్ టెంపరరీలీ ఫ్రమ్ ద స్ట్రెస్డ్ హ్యాబిటేట్ టు ద more hospitable area and returns when stressful period is over is called as hibernation. So next, when organisms such as bacteria, fungi form various kinds of thick walled spores which help them to survive unfavorable conditions is called as estivation. Nanna, so simple thing nanna. So ikkada manamu ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చూడాలి. మీరు చిన్నప్పటి నుంచే 2 స్టేట్మెంట్స్ చాలా జాగ్రత్తగా చదువుకుంటారు. హైబర్నేషన్ అంటే ఏంటి, ఎయిస్టివేషన్ అంటే ఏంటి. సో ఆ స్టేట్మెంట్స్ని చదువుకున్నప్పుడు ఏంటంటే దాన్ని మీరు రిలేట్ చేసుకొని మీకు అర్థం చేసుకోవాలి. సో నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని చెప్తా చూడండి. వెన్ అన్ ఆర్గానిజం మూవ్ టెంపరీలీ, ఎప్పుడైనా కానీ ఒక ఆర్గానిజం అనేది టెంపరీగా స్ట్రెస్ఫుల్ హ్యాబిటేట్ నుంచి, నాన్న ఏం లేదు, ఇప్పుడు ఎండాకాలం వస్తుందంటే ఏమిటి నాన్న, చాలా విపరీతమైన ఎండాకాలం వస్తుందంటే, సో చూడండి కొన్ని ప్రాంతాల్లో జీవులు అనేది వేడిని తట్టుకోలేక చల్లటి ప్రాంతాలకు వెళ్తాయి. అదేవిధంగా చల్లటి కాలంలో అంటే వింటర్ సీజన్లో తీసుకున్నారు అంటే, సో చూడండి గ్లోబ్ ఎలా ఉందంటే వింటర్ సీజన్లో పోలార్ రీజియన్లో ఎలా ఉంటుందన్న క్లైమేట్ చాలా చల్లగా ఐసీగా అయిపోతుంది. అప్పుడు అవన్నీ కూడా ఇటువైపు అంటే టెంపరేట్ జోన్, ట్రాపికల్ జోన్ ఆ ప్రాంతాలకు అనేది బర్డ్స్ ఇవన్నీ కూడా మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో అంటే చూడండి, స్ట్రెస్ఫుల్ హ్యాబిటేట్ అంటే వాటి యొక్క ఒరిజినల్ హ్యాబిటేట్ ఏంటి, పోలార్ జోన్. కాకపోతే అక్కడ ఏమైపోయింది, చలికాలంలో స్ట్రెస్ఫుల్ అయింది. సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి, అవునా. మోర్ హాస్పిటబుల్ ఏరియా అంటే ఇక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడికి వస్తాయి. అండ్ రిటర్న్ వెన్ స్ట్రెస్ఫుల్ పీరియడ్ ఇస్ ఓవర్, మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా అంటే ఆ చలికాలం వెళ్ళిన తర్వాత తన స్థావరానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక ఆర్గానిజమ్స్ అనేది, సో గుర్తుపెట్టుకోండి ఆర్గానిజమ్స్ అనేవి, సో ఒక ప్రాంతం నుంచి వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుందంటే దాన్ని మనం ఏమంటామంటే మైగ్రేట్ అంటాం. ఏమంటాం, మైగ్రేషన్ అంటాం. సో ఇది ఏమంటాము, మైగ్రేషన్ అంటాం. సో ఇక్కడ మనము చూడండి, మీరు చదివినప్పుడు ఒకలా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకొకలా ఉంటుంది. సో చదివితే ఒక స్టేట్మెంటు, అర్థం చేసుకుంటే సబ్జెక్టు. సో ఇక్కడ చూడండి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్ అవుతుంది అంటున్నారు. సో అలా మూవ్ అవడాన్నే మనం ఏమంటామంటే మైగ్రేషన్ అంటాం. మెనీ బర్డ్స్ అండ్ అనిమల్స్ అనేది ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ మైగ్రేషన్ జరుగుతాయి, అలాగే షార్ట్ డిస్టెన్స్ మైగ్రేషన్ జరుగుతాయి. ఇండియాలో మనం తీసుకున్నామంటే అది పనిగా ఏంటంటే వింటర్ నెలలలో, ఇండియాలో వింటర్ మంత్స్లో ముఖ్యంగా కియోలడో, ఓకేనా, కియోలడో నేషనల్ పార్క్, కియోలడో నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్లో ఉందన్న. అక్కడ థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ వస్తాయి నాన్న. ఎంతండి, థౌజండ్స్ అంటే వేలాది పక్షులు వస్తాయి. ఎక్కడి నుంచి నాన్న, సైబీరియా నుంచి వస్తాయి. సో ఇప్పుడు మీకు అన్నీ కూడా కమ్స్ టు ద సెన్స్. సో ఇక్కడ దీన్ని మైగ్రేషన్ అన్నప్పుడు హైబర్నేషన్ అనడం అనేది తప్పు కదా నాన్న. సో మొట్టమొదటి స్టేట్మెంట్ అనేది తప్పు అయిపోయింది. ఇప్పుడు మనకి మైండ్లో ఇంకొక డౌట్ వస్తుంది, అసలు ఈ హైబర్నేషన్ అంటే ఏంటి, అవునా కదా నాన్న. సో ఇప్పుడు హైబర్నేషన్ తప్పు అనాలంటే ముందు నాకు హైబర్నేషన్ అంటే ఏంటో కూడా తెలియాలి.
సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే హైబర్నేషన్ అంటే ఏంటంటే నాన్న వింటర్లో, ముఖ్యంగా ఏంటంటే నాన్న వింటర్లో ఏంటంటే, సో చూడండి ఆ వింటర్లో ఉంటున్న చలిని వాటిని ఎస్కేప్ అవడానికి, ఇంకా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్మర్లో కానీ, ఓకేనా, సమ్మర్లో కానీ కూడా ఏంటంటే ఇక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, అనిమల్స్ ఏంటంటే వాటి యొక్క ఎక్స్ట్రీమిటీ ఆఫ్ టెంపరేచర్ని తట్టుకోవాలి. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చలికాలంలో ఆ చలిని తట్టుకోవడానికి మన బాడీలో ఎనర్జీ అనేది స్టోర్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఎనర్జీ వృధా చేయకూడదు, అంటే రెడ్యూస్ మెటబాలిజం. సో రెడ్యూస్ మెటబాలిజం. సో మెటబాలిజం ఏదైతే ఉంటుందో మెటబాలిజంని తగ్గించుకోవడం. మెటబాలిజాన్ని తగ్గించడం అంటే ఏంటి, హార్ట్ రేట్ ఏంటంటేనన్నా హార్ట్ రేట్ తగ్గించుకోవడము, ఫుడ్ తగ్గించుకోవడము, సైలెంట్గా పడుకోవడం. దీన్ని మనం జనరల్గా ఏమంటామంటేనన్నా వింటర్ స్లీప్. ఏమంటాం, వింటర్ స్లీప్ అని అంటాం. కాకపోతే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే వింటర్ స్లీప్ అంటే అంత చలికాలం అంతా పడుకుంటుందంటే, బట్ యాక్చువల్లీ పడుకున్న దానికి సమానమే, కానీ బట్ స్లీప్లోకి అయితే వెళ్ళవనన్న. సో అవి ఏంటంటే వాస్తవానికి టెక్నికల్ టర్మ్స్ అంటే మెటబాలిజాన్ని తగ్గించి సర్వైవ్ అనేది అవుతుంది. సరే, ఈ యొక్క వింటర్ స్లీప్ని మనము హైబర్నేషన్ అంటే ఎయిస్టివేషన్ అంటే ఏంటి, సో మనము బాగా అబ్జర్వ్ చేసామంటే వర్షాకాలంలో చలికాలంలో మనకి ఏంటంటే నత్తలు అంటే స్నెయిల్స్ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి సమ్మర్లో అవి కనిపిస్తాయి అంటే లేవు. అలాగే చూడండి, సమ్మర్లో ఏంటంటే ఎండలకి చెరువులు అన్నీ ఎండిపోతాయి, కొన్ని చేపలు అక్కడ మిస్ అయిపోతాయి, అక్కడ ఉండవు. కానీ మనం బాగా అబ్జర్వ్ చేసామంటే మళ్ళీ వర్షాకాలం కానీ అన్నీ వచ్చినప్పుడు నీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఫిష్ ఇవన్నీ కూడా ఎలా తదా వస్తాయి. అంటే ఏమవుతున్నాయి, అవి మట్టిలోకి పోయి తనంతట తాను ఎనర్జీ అనేది సేవ్ చేసుకుంటాయి. సో అంటే ఎయిస్టివేషన్ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే సమ్మర్ స్లీప్. అంటే చూడండి, సో కొన్ని జీవులు అనేది ఎండాకాలాన్ని తట్టుకోవడానికి రెస్ట్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని జీవులు అనేది వింటర్ని తట్టుకోవడానికి రెస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా, సో వింటర్లో రెస్ట్కి వెళ్ళిపోతుందంటే దాన్ని ఏమంటామంటే హైబర్నేషన్. సమ్మర్లో రెస్ట్కి వెళ్ళిపోతుందంటే మెటబాలిజాన్ని తగ్గిస్తుందంటే అక్కడ కూడా మెటబాలిజం తగ్గిస్తుందంటే దాన్ని ఎయిస్టివేషన్ అంటాం. సరే, ఇప్పుడు రెండో స్టేట్మెంట్ అర్థమైనప్పుడు ఈ రెండో స్టేట్మెంట్ తప్పు అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 4 neither 1 nor 2 అనేది మీకు ఆన్సర్. సో ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని, సో వెన్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ బ్యాక్టీరియా, ఫంగై అండ్ వేరియస్ కైండ్ ఆఫ్ థిక్ వాల్డ్ స్పోర్స్ విచ్ హెల్ప్ దెమ్ టు సర్వైవ్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్. సో ఇప్పుడు ఏదైనా కానీ అన్ఫేవరబుల్ కండిషన్స్ని ఇవి సర్వైవ్ అవ్వడానికి ఏంటంటే అవి ఏంటంటే వాటి చుట్టూ ఏంటంటే థిక్ వాల్ కానీ అలాంటివి ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. సో వాటిని ఏమంటామంటే మనం వాటిని సస్పెండ్ అంటాం. సో ఈ బ్యాక్టీరియాస్ వీటిలో జరిగేది అంటే వాటిని మనం సస్పెండ్ అంటాం. సో ఓకేనా, సస్పెండ్ అంటారు. లేదంటే ప్లాంట్స్లో ఇలాగే మనకి ఏంటంటే థిక్ వాల్డ్ ఫామ్ అవుతుంది, దాన్ని ఏంటంటే డార్మెన్సీ అంటారు. ఓకేనా, డార్మెన్సీ అని కూడా అంటారు. సో ఇవి వాటికైనా మీనింగు. సో కాబట్టి అక్కడ కూడా ఏంటంటే ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉండడాన్ని మనం అంటాం. సో ఈ ఎన్విరాన్మెంట్ సంబంధితమైన టర్మ్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకుంటూ చాలా జాగ్రత్తగా చూస్తూ వెళ్ళాలన్నా. సో క్వశ్చన్స్ అనేది అంతే ట్రికీగా అనేది అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వెరీ 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 సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ వాటర్ దిస్ పర్టికులర్ స్పీసీస్ ఇన్ డెజర్ట్స్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ meeting all its water requirements through its internal fat oxidations in which water is a byproduct. It also has the ability to concentrate its urine so that the minimal volume of water is used to remove excreta products. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్కి కరెక్ట్ అయిన ఆప్షన్ ఏంది, చాలామంది పాస్ చేసి గెస్ట్ చేయండి, ఇది అందరూ కూడా తప్పే పెడతారు. ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూనిక్ థింగ్ యూ నీడ్ టు నో. ఎందుకంటే కొన్ని అనిమల్స్ గురించి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి అనే దానికోసం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నన్న డెసర్ట్ అనిమల్ అనగానే అందరూ స్టేట్మెంట్ వెళ్ళిపోయి ఏం పెడేస్తారంటే కెమల్ 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 అనేసి ఆన్సర్ చేస్తారు. యూపీఎస్సీలో ఇలాంటివి ఎక్కువ మంది చేసే తప్పులు కూడా. సో లెట్ us గెట్ టు ద కరెక్ట్ ఆన్సర్. బట్ మీకైనా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నన్న కంగారు ర్యాట్ అనేది. సో నన్న సో కెమల్ అయితే కాదు, కెమల్లో ఏంటంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ కాదు నన్న. సో ఇంటర్నల్ ఫ్యాట్ ఆక్సిడేషన్, ఇక్కడ క్లూ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంటర్నల్ ఫ్యాట్ ఆక్సిడేషన్ అనేది కంగారులో జరగదు, అది క్యామల్లో జరగదు, కంగారు ర్యాట్లో జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే దట్ విల్ యూటిలైజ్ ద సో కాల్ ఆక్సిడేషన్ ప్రాసెస్లో బై ప్రోడక్ట్గా వాటర్ అనేది వస్తుంది, ఆ వాటర్ని యూటిలైజ్ చేసుకొని అవి ఏంటంటే సర్వైవ్ అనేది అవుతుంది. సో ఇది ముఖ్యంగా ఈ కంగారు ర్యాట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎలుక వెరైటీ కంగారు లాగా ఉంటుంది. అలాగే ఏంటంటే దీనికి సిమిలారిటీస్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే దిస్ ఇస్ ఇన్ నార్త్ అమెరికా అన్న, నార్త్ అమెరికా భాగంలో, ఓకేనా, నార్త్ అమెరికాలో ఉంటున్న డెసర్ట్లో ఇది ఎక్కువగా అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే
వీటి యొక్క సర్వైవల్ అనేది యూనిక్ ఫామ్. సో ఇవి రోడెంట్ వెరైటీ అంటే ఎలుకలు. ఓకేనా, రోడెంట్స్ అంటే ఏంటన్నా ఎలుక వెరైటీ. చూస్తేనే తెలుస్తుంది కదా ఎలుక కాబట్టి. సో ర్యాట్ అంటున్నాం కాబట్టి అందరూ సింపుల్గా చెప్పేస్తారు, సార్ ర్యాట్ అంటే ఎలుకే కదా సార్, దాంట్లో డౌట్ ఏముంది సార్. సో వెరీ సింపుల్ అన్న, అంటే ఇవి రోడెంట్ వెరైటీకి చెందిందే. ఓకేనా, రోడెంట్ వెరైటీకి చెందిన. అలాగే ఏంటంటే నాక్టూర్నల్ అంటే ఏంటి, రాత్రిపూట మేలుకున్న దాన్ని మనం ఏమంటామంటే నాక్టూర్నల్. పగలంతా రెస్ట్ తీసుకొని రాత్రి అంతా మేలుకొని సో జాగారం చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే నాక్టోర్నల్ అని అంటాము. సో అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి అక్కడున్న ప్రాంతానికి, ఓకేనా, అక్కడున్న సిచ్యువేషన్కి ఏంటంటే ఈజీగా అడాప్టబుల్ వాటర్ అంటే సో లో వాటర్ అవైలబిలిటీ, లో వాటర్కి అడాప్ట్ అయ్యే క్యాపబిలిటీ ఉన్న ఒక సో కాల్డ్ అనిమల్. ఇది ముఖ్యంగా ఎక్కడంటే నార్త్ అమెరికన్ రీజియన్స్లో అనేది ఉంటుంది. సో అందువల్ల మీ ఆప్షన్ ఏమవుతుందంటే సో కాల్డ్ సి. ఇంకా చెప్పాలి అంటే యూరిన్ అనేది చాలా తక్కువ వేస్తుంది. సో అందువల్ల ఎక్స్క్రీటాలో లిక్విడ్ అనేది పాస్ అవుట్ కాకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ అద్భుతమైన క్వశ్చన్లోకి వెళ్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడాప్టేషన్ ఆర్ అడాప్టెడ్ బై ద డెసర్ట్ ప్లాంట్స్? డెసర్ట్ ప్లాంట్స్లో ఇక్కడ అడాప్ట్ అవుతున్న స్టేట్మెంట్స్ ఏవేవి అనేది అడుగున్నారు. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, థిక్ క్యూటికల్ ఆన్ దేర్ లీవ్స్. ఎడారిలో ఉంటున్న చెట్లకి ఆ యొక్క వ్యాక్స్ లైక్ స్ట్రక్చర్ అనేది సో లీవ్స్ పైన చాలా థిక్గా ఉంటుంది. సో అదే మనం థిక్ క్యూటికల్ ఆన్ దేర్ లీవ్ సర్ఫేసెస్ అంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనుకూలంగానే ఉంది కదా నాన్న, ఖచ్చితంగా మనకు కరెక్ట్ అని తెలుసు. టొమాటో అరేంజ్డ్ ఇన్ ద షాలో పిట్స్. సో ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, టొమాటో అనేది షాలో పిట్స్లో అరేంజ్ చేసినట్టున్నారు. అంటే ఏంటంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలన్నా. సో డెసర్ట్ ఎడారిలో ఉంటున్న చెట్లకి ఏదన్నా కానీ కలబంద కూడా చూడండి మీరు ఎక్కడైనా కానీ వాటికి లీవ్స్ ఉండవు, ఆకులు అనేవి ఉండవు. లీవ్స్ లేకుండా ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది అంటే ఆ టొమాటో అనేది ఏంటంటే సో ఇది కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే ఒక ఫెనామినా లాంటిది అన్న. సో ఇది ఏంటంటే టొమాటో అనేది మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే డే టైంలో డెసర్ట్ ప్లాంట్స్లో డే టైంలో వచ్చేసి క్లోజ్డ్గానే ఉంటుంది. డే టైంలో ఎలా ఉంటుంది, క్లోజ్డ్గా ఉంటుంది. ఏంటది, టొమాటో అనేది. ఓకేనా, టొమాటో అనేది క్లోజ్డ్గా ఉంటుంది. సో అలాగే ఏంటంటే సో నైట్ టైమ్స్లో, ఓకేనా, నైట్ టైమ్స్లో ఏమవుతుందంటే నైట్ టైమ్స్లో అది ఓపెన్ అవుతుంది. నైట్ టైమ్స్లో ఓపెన్ అవ్వడంతో పాటు ఏం చేస్తుందంటే దట్ విల్ టేక్ CO2ని తీసుకుంటుంది. సో అందుకని ఇక్కడ స్పెషల్ ఓకేనా, సో ఏమంటామంటే దాన్ని స్పెషల్ ఫోటోసింథసిస్ పాత్వే, అంటే స్పెషల్గా మామూలుగా కాకుండా ఒక స్పెషల్ ఫోటోసింథటిక్గా అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా, సో అంటే ఏంటంటే సో ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని తర్వాత డే టైంలో క్లోజ్డ్గా ఉండడం వల్ల, ఎందుకు సార్ డే టైంలో క్లోజ్గా ఉందంటే వాటర్ లాస్ కాకుండా కాపాడడానికి, అంటే వాటి యొక్క నీరు అనేది కోల్పోకుండా ఉండడానికి ఇలాంటి ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతుంది. సో అందుకనే ఎప్పుడు కూడా టొమాటో అనేది డీప్ ఇన్సైడ్ అంటే ఓకేనా, సో ఇంకా డీప్ ఇన్సైడ్ పిట్స్లో లాగా ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో 1 and 2 కరెక్ట్ అయినప్పుడు నేను ఈజీగా ఆప్షన్స్ అనేది చూడండి. సో ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాను. 3 కరెక్ట్ అయితే ఆప్షన్ 4, 3 రాంగ్ అయితే ఆప్షన్ 1. సో ఎప్పుడు ఎలిమినేషన్ పద్ధతిలో ఒక ఆప్షన్ చేసేటప్పుడు ఏంటంటే సో నెక్స్ట్ ఆన్సర్ని ఎలిమినేట్ చేసుకుంటూనే ఉండాలి. ఏదైతే మనకి రిజెక్ట్ చేస్తాం వాటిని ఎలిమినేట్ చేస్తూ ఉండాలి. సో దట్ ఇస్ వన్ థింగ్. లీవ్స్ రెడ్యూస్ టు స్పైన్స్. సో థర్డ్ స్టేట్మెంట్ చూసారంటే లీవ్స్ అనేది స్పైన్స్గా మారుతుంది అంటున్నారు. అంటే ఏమని, చాలా వరకు ఎడారిలో ఉంటున్న చెట్లకి ఏంటంటే మనకి ఆకులు ఉంటాయనన్నా, లీవ్స్ అనేది ఖచ్చితంగా ఉండవు. ఉన్న వాటికి కూడా వెరీ వెరీ టైనీ ఉంటాయి కొన్నిటికి. ఓకేనా, అరిడ్ రీజియన్లో గ్రో అయ్యేవి. కానీ చాలా వరకు ఏంటంటే లీవ్స్ ఆర్ టర్న్ ఇంటూ స్పైన్స్. కానీ ప్రతి ఒక్క చెట్టుకి కామన్గా ఏముంటుందన్న, ముళ్ళులు ఉంటాయి, స్పైన్స్. ఓకేనా, షార్ప్ నీడిల్ లాగా స్పైన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే ఏమని, సో ఫస్ట్ స్టేట్మెంట్ పోద్ది 4 is your answer, అంటే all 3 are కరెక్ట్ అని. సో దిస్ ఈస్ హౌ we answer the question. Let's get to the next question of the day. So ఇక్కడ చూడండి, with reference to the adaptation in mammals, consider the following. The polar sea aquatic and mammals have a thick layer of fat below their skin which acts as an insulator and reduce the loss of body heat, and this is called as Allen's rule. సో ఇక్కడ ఏంటంటే ఆక్వాటిక్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పోలార్ సీ అంటే ఏంటంటే సముద్రం. ఓకేనా, సో సముద్రం పక్కన ఉంటున్న అలాగే చల్లటి ప్రాంతంలో ఉంటాయి. పోలార్ సీస్ అంటే ఏంటి, చల్లటి ప్రాంతానికి దగ్గరలో ఉంటున్న సో కాల్డ్ అనిమల్స్. సో అక్కడ వాడు ఏం చెప్తున్నారంటే వాటికి ఏంటంటే సో ఆ చల్లటి క్లైమేట్ని తట్టుకునే విధంగా ఏంటంటే సో చాలా వరకు థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్, ఓకేనా, ఫ్యాట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో అలాగే స్కిన్ని ఆ హీట్ లాస్ అవ్వకుండా వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టున్నారు. దాన్ని ఆలన్స్ రూల్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మెమల్స్
ఫ్రమ్ కోల్డర్ క్లైమేట్స్ generally have shorter ears limbs to minimize the heat loss. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ లాగే ఉంటుంది. ఎందుకంటే చల్లటి ప్రాంతాల్లో ఉంటున్న ఆక్వాటిక్ మెమ్మల్స్ అనేది థిక్ లేయర్ ఉంటుంది, అది కరెక్టే. ఫ్యాట్ ఉంటుంది, కరెక్టే. దానివల్ల ఆ ఇన్సులేటర్గా బాడీలో నుంచి హీట్ రిడ్యూస్ కాకుండా కాపాడుతుంది అన్నంతవరకు కరెక్టే. కానీ ఇక్కడ వాళ్ళు ఆలన్స్ రూల్ అన్నారు చూసారా, అక్కడ మిస్టేక్. సో ఎందుకే చెప్తున్నాను, క్వశ్చన్ అంతా కరెక్టే కానీ ఫస్ట్ కొంతవరకు చదివేసి మనం ఆన్సర్ చేయకూడదు అనేది ఈ క్వశ్చన్ ద్వారా మీరు తెలుసుకునే ఒక సిద్ధాంతం అన్న. సో బాగా చూసారు అంటే వాట్ ఈస్ దిస్ ఆలన్స్ రూల్? ఆలన్స్ రూల్ అంటే ఏంటి? ఆలన్స్ రూల్ అనేది ఏంటంటే ఎకో జియోగ్రఫికల్ రూల్ అన్న. సో ఆలన్స్ రూల్ని ఏమంటాం మనం? ఎకో సిస్టమ్ మరియు జియోగ్రఫికల్గా ఉంటున్న ఒక రూల్. అంటే చల్లటి ప్రాంతంలో ఉంటున్న అనిమల్స్ ఏమన్నా ఉన్నా కానీ హీట్ లాస్ని తగ్గించడానికి. మీరు చూసారు అంటే ఏనుగుకి పెద్ద చెవులు ఉంటాయి. ఎందుకు నాన్న ఏనుగుకి పెద్ద చెవులు ఉంటాయంటే, సో అది హీట్ని ఎగ్జిట్ చేయడానికి, హీట్ని వదలడానికి బాడీ నుంచి చల్లగా ఉంచడం కోసం ఆ ఇయర్స్ అనేది పెద్దగా ఉంటాయి. అదేవిధంగా చూడండి, చల్లటి ప్రాంతాల్లో కోల్డర్ క్లైమేట్లో ఉంటున్న అనిమల్స్ అనేది కూడా ఇయర్స్, లిమ్స్ అంటే కాళ్ళు, చెవులు ఇలాంటివన్నీ కూడా బాడీ పార్ట్స్ అనేది ఏంటి చాలా వరకు ఇయర్స్, ముఖ్యంగా లిమ్స్ అండ్ ఇయర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చిన్నదిగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే హీట్ లాస్ తగ్గిస్తుంది. అంటే వామర్ రీజియన్లో ఉన్న అనిమల్స్ కన్నా కంపేర్ చేసుకుంటే చల్లటి ప్రాంతంలో ఉన్న అనిమల్స్కి ఏంటంటే లిమ్స్ అండ్ ఇయర్స్ అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. ఇలా ఉన్నదాన్నే మనం ఏమంటామంటే ఆలన్స్ రూల్ అంటాం. సో సెకండ్ స్టేట్మెంట్ని మనం ఆలన్స్ రూల్ అంటే ఆన్సర్ కరెక్ట్, కానీ సెకండ్ స్టేట్మెంట్నే మనం ఆలన్స్ రూల్ అంటాము. సో సెకండ్ స్టేట్మెంట్లో కరెక్టే. సో కాకపోతే ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఎందుకు తప్పు అయిందంటే ఫస్ట్ స్టేట్మెంట్లో అన్నీ కరెక్ట్ కానీ ఆలన్స్ రూల్ అనేది తప్పు. సో అందువల్ల 1 ఈజ్ గాన్. సో యువర్ ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. ఎందుకంటే మెమ్మల్స్ అనేది ఏమన్నారు, జెనెటికల్గానే షార్ట్ ఇయర్స్ అండ్ లిమ్స్ అనేది షార్ట్గా ఉంటుంది మినిమల్ హీట్ లాస్కి. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది వెరీ 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 కరెక్ట్ ఆన్సర్. ఆ సెకండ్ స్టేట్మెంటే ఆలన్స్ రూల్ అని అంటాం. ఓకేనా? సో అందువల్ల ఆప్షన్ 2 ఓన్లీ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. సో లెట్స్ చెక్ ఓవర్. ఎస్ నాన్న. సో ఇది రిఫరెన్స్ టు ద అడాప్టేషన్ అట్ హై ఆల్టిట్యూడ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అంటే ఎత్తైన ప్రాంతాలకు అడాప్ట్ అయ్యే విధంగా ఉంటున్న లైఫ్ స్టైల్కి అనిమల్స్కి ఉన్న కొన్ని రిలేషన్షిప్స్ అనేది మనం తెలుసుకుంటాం. సో చూడండి, అట్ హై ఆల్టిట్యూడ్స్ పీపుల్ సఫర్ ఆల్టిట్యూడ్ సిక్నెస్ డ్యూ టు ద లో అట్మాస్ఫియర్ ప్రెషర్ యాజ్ ద బాడీ డస్ నాట్ గెట్ ఎనఫ్ ఆక్సిజన్. సో మనము ఎప్పుడన్నా ఆలోచించండి, ఎత్తైన ప్రాంతాలకి సుమారుగా ఏంటంటే చూడండి గ్రేటర్ దెన్ 3500 మీటర్స్. సో 3500 మీటర్ల కంటే కూడా ఎక్కువ ఎత్తు మనం వెళ్ళాల్సి వచ్చిందంటే మనకి చాలా దారుణమైన సిమ్టమ్స్ వస్తాయినన్న. ఆ సిమ్టమ్స్ పేరే ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటాము. వెరీ 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 కరెక్ట్. సో మీకు తెలుసా, హిమాలయాలు ఎక్కాలి అంటే, ఎవరెస్ట్ ఎక్కాలి అంటే ఏదో సంచేసుకొని అలా ప్రభాస్ ఇప్పుడు హ్యాంగర్కు షర్ట్ వేసుకొని వెళ్ళిపోతానండి వెళ్దాం అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఎక్కడో ముక్కులో రక్తం వచ్చి చనిపోతాం మనం. ఓకేనా? సో ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము సఫిషియంట్ ఎక్విప్మెంట్, సఫిషియంట్ ట్రైనింగ్ ఏదీ లేకుండా హిమాలయ పర్వతాలు అనేది ఎక్కలేం. సో 3500 మీటర్ల కంటే కూడా ఎక్కువ వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే నాసియా, వామిటింగ్ సెన్సేషన్స్ కానీ, కళ్ళు తిరగడం కానీ, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్, ఓకేనా, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటేనన్నా సింపుల్గా చెప్తా చూడండి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ నోస్లో నుంచి బ్లడ్ వస్తుందన్న. నోస్ నుంచి బ్లడ్ వస్తుంది. అదేంటి సార్ నోస్లో నుంచి బ్లడ్ ఎందుకు వస్తుందంటే సింపుల్ అన్న, మనకి ఆస్మోసిస్ తెలుసు కదన్న. ఎప్పుడైనా కానీ హై ప్రెషర్ నుంచి కూడా ఏదైనా కానీ లో ప్రెషర్ వైపు మూవ్ ఆన్ అవుతుంది, అవునా కదా? సో ఇది మనకి మీరు జాగ్రఫీ కాన్సెప్ట్స్లో చదివినప్పుడు అర్థం చేసుకుంటారు. హై ప్రెషర్ నుంచి ఏదైనా లో ప్రెషర్ వైపు మూవ్ ఆన్ అవుతుంది. సో హ్యూమన్ బాడీ, ఓకేనా, హ్యూమన్ బాడీ అనేది ఉంది. సో బాడీలో ఏంటంటే మనకి బ్లడ్కి కొంత ప్రెషర్ ఉంటుంది, దాన్ని బీపీ అంటాం. కాకపోతే ఎక్స్టర్నల్గా అట్మాస్ఫియర్ అనేది అంటే ఎక్కువ హైట్ పోయే కొద్దీ ఏంటంటే లో ప్రెషర్ అయిపోయింది, అంటే ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. సో అంటే చాలా ఎక్కువ ఎత్తు పోయే కొద్దీ మనకి ప్రెషర్ తగ్గిపోతూ ఉన్నప్పుడు అంటే మన బాడీలో ఉండే బ్లడ్ ప్రెషరు ఎక్స్టర్నల్ ప్రెషర్కి కంపేర్ చేసుకున్నప్పుడు తక్కువ అయిపోతూ వస్తుంది. సో అప్పుడు మన బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ అనేది బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అందుకే ముక్కులో ఈజీగా మీకు బ్రేక్ ఆన్ అయ్యి, అందుకే ఎప్పుడైనా కానీ ఎవరన్నా ఫైట్ ఇవన్నీ గొడవలు జరుగుతున్నప్పుడు చూసారంటే, బాక్సింగ్ ఎందుకు చూసారంటే ముక్కులో దెబ్బ తగలగానే బ్లడ్ వచ్చేస్తుంది. బాడీలో ఏ పార్ట్లో తగినా వెంటనే బ్లడ్ రాదు, కానీ ముక్కులో మాత్రము ఈజీగా బ్లడ్ వచ్చేస్తుంది. అంటే ఏంటంటే అక్కడ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. సో అంతే త్వరగా అనేది బ్లీడింగ్ జరిగిపోతుంది. సో అలాగే విధంగా సో ఇక్కడ ఏంటంటే సో బ్రేక్ డౌన్ అనేది నోస్ దగ్గర ఈజీగా జరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ
ప్రెషర్ డిఫరెన్స్ని తట్టుకోలేం. ఇవి మాత్రమే కాకుండా హెడ్ఏక్ ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది మనకు వస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ డిఫరెన్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయింది, ఐఎమ్ హ్యాపీ. సో 2 ఓన్లీ తీసేస్తాను. సో అలాగే నెయిదర్ 1 ఆర్ 2 కూడా తీసేస్తాను, ఎందుకంటే 1 కరెక్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నా ఆప్షన్ 1 అండ్ 3లో ఉందంటే 2 కరెక్ట్ అయితే ఆప్షన్ 3, 2 రాంగ్ అయితే ఆప్షన్ 1. సో ఇప్పుడు చూద్దాం. టు ఓవర్కమ్ ద ఆల్టిట్యూడ్ సిక్నెస్ బాడీ అక్యుములేటైజెస్ by increasing the red blood cell production, decreases the blinding capacity of hemoglobin and by increases the breath rate. అన్న మన బాడీ అనేది అడాప్టివ్ ప్లాట్ఫామ్. సో ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి వచ్చేసి యూనిక్ క్యాపబిలిటీ ఉంటుంది. అలాగే వారి యొక్క లైఫ్ స్టైల్ కానీ వారి యొక్క బాడీ కానీ బయాలజికల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. సో అందులో ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కరెక్టేనన్న. రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ పెరుగుతుంది మనకి. అలాగే ఏంటంటే బైండింగ్ కెపాసిటీ అనేది హీమోగ్లోబిన్ మధ్య తగ్గుతుంది. అలాగే బ్రీత్ రేట్ అంటే మనం చూడండి ఎక్కువ కష్టాన్ని ఎక్కామంటే ఏంటి బ్రీత్ రేట్ ఎక్కువ అవుతుందా లేదా, బ్రీత్ రేట్ ఎక్కువ అవుతుందంటే మనకు మెటబాలిజం ఎక్కువ జరుగుతున్నట్టు. సో క్విక్గా అనేది మనకి ఎనర్జీ అనేది యాక్ట్ అవుతుంది. సో మొత్తానికి ఏంటంటే రెండో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయింది కాబట్టి మై ఆన్సర్ విల్ బి బోత్ 1 and 2. దిస్ ఇస్ ద ఈజీ క్వశ్చన్ టు ఆన్సర్. కాకపోతే ఇక్కడ ఆల్టిట్యూడ్ సిక్నెస్ అంటే తెలుసుకోవాలి, హై ఆల్టిట్యూడ్లో ఉండే ఇష్యూస్ ఏంటో తెలుసుకోవాలి, ఎక్కువ ఎత్తులో లో ప్రెషర్ అనేది తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ బాడీలీ ప్రెషర్ ఎక్స్టర్నల్ ప్రెషర్కి మధ్య డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి బ్లడ్ ఫ్లో జరుగుతుందని తెలుస్తుంది. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీకు తెలుసుకుంటేనే ఎగ్జామ్లో అనేది మీరు ఎఫిషియెంట్గా అనేది ఆన్సర్ చేయగలరన్న. అందుకనే ప్రతి చిన్న మైన్యూట్ విషయాన్ని కూడా మనం డీటెయిల్గా అనేది నేర్చుకుంటూ ఉన్నాం. సో ఇది బిగినర్ లెవెల్ అందరికీ కూడా ఒక అద్భుతమైన కోర్స్ అన్న. సో డోంట్ మిస్ ఇట్. సో అలాగే ప్రతి ఒక్కరికి ఇంతకుముందు చెప్పినట్టు విధంగానే మనము సో ఎవరైతే సో చూడండి శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నారో డోంట్ మిస్ దిస్ ఫ్రీ డెమోనన్న. తెలుగు రాష్ట్రాల్లో మనం అద్భుతమైన ఐఏఎస్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. సో ఇంకా మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సక్సెస్ఫుల్గా కోచింగ్ అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా నెక్స్ట్ స్టెప్గా వచ్చేసి ముఖ్యంగా శ్రీకాకుళంలో ఉంటున్న స్టూడెంట్స్కి హెల్ప్ చేసే విధంగా మనం ఏంటంటే గ్రూప్ 2కైనా కోర్స్ అనేది మనము తెలుగు మీడియంలోనే లాంచ్ అనేది చేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి ఎన్సీఆర్టీ ఫౌండేషన్. సో మర్చిపోవద్దు. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్స్ కానీ అన్నిటికన్నా కానీ ముఖ్యమైన బేసిక్ స్టార్టింగ్ ఫ్యాక్టర్ ఐఏఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే మీ డౌట్స్ అన్నిటి కూడా సమాధానం మీ కోర్సేనన్నా. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే సో మీకు కంప్లీట్ ఎన్సీఆర్టీ అనేది డీటెయిల్ లెర్నింగ్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్లో మనం అందిస్తూ ఉన్నాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ ద డే. బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్. వీడియో నచ్చిందంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యువర్ వాల్యుబుల్ కమెంట్స్ ఆర్ మెంట్ టు more and more valuable so that we can produce more and more content regularly. Bye, take care.